దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు ప్రెసిడెంట్ ముర్ము. ఆ తర్వాత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను చాటేలా సైనిక పరేడ్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ శకటం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈసారి వేడుకలకు EU నేతలు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలు అంబురాన్నంటాయి. ఈసారి వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్, మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రెసిడెంట్ ముర్ముతో పాటు EU లీడర్లకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించాక పెరేడ్లో సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. కర్తవ్య పథలో రిపబ్లిక్ పెరేడ్ను 150 ఏళ్ల వందే మాతర గీతం ఇతివృత్తంతో నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్ను ప్రతిబింబించేలా సైనిక పెరేడ్ జరిగింది. 17 రాష్ట్రాలు 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. అలాగే భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేశారు రాష్ట్రపతి ముర్ము. ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है. ग्रुप कैप्टन शुभांशु शुक्ला. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలాన్ని చూపించేలా పెరేడ్ కొనసాగింది. మొదటిసారి యుద్ధ క్షేత్రంలో పాల్గొన్నట్లుగా కవాతు చేశారు సైనికులు. కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తివన్ రెజిమెంట్, 2 మాపురాల ఒంటెలు, జన్స్కార్ గుర్రాలు వంటివి తొలిసారిగా కవాతులో పాల్గొన్నాయి. అలాగే యూరప్ సమైక్యకు చెందిన సైనిక విభాగం కూడా పెరేడ్లో భాగమైంది. రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆపరేషన్ సింధూర్ శకటం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. త్రివిధ దళాల సంయుక్త శక్తి సామర్థ్యాలు చాటేలా శకటం రూపొందించారు. మిసైల్స్, యుద్ధ ట్యాంకులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ తో తీర్చిదిద్దారు. రిపబ్లిక్ డే పెరేడ్ లో తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రఫేల్, MiG-29, సుఖోయ్ 30 యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ సింధూర్, అర్జున్, వజ్రాంగ్, వరుణ్, విజయ్ ఫార్మేషన్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మొత్తం 16 ఫైటర్ జెట్స్, 4 రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు పాల్గొన్నాయి.